అమెరికాలో ఒక రాష్ట్రం ప్రభుత్వ స్కూల్స్లో ఉండేటటువంటి లైబ్రరీస్ నుండి బైబిల్ని నిషేధించింది. బైబిల్ అనే దాన్ని అమెరికా వాళ్ళు నిషేధించారని చెప్పి రాశాడా, వీడియో చేశాడు. ఎప్పుడు చేశాడు అనుకున్నారు? జూన్ 6వ తారీఖు చేశాడు. నిజంగా అంత విచిత్రం అంటే జూన్ 6నేమో మనోడు బైబిల్ వ్యాన్ అయిందని సంకలు గుద్దాడు. కరెక్ట్ గా తర్వాత రోజే 7వ తారీఖు అప్పీల్ జరిగింది. ప్రకృతి ఎక్కిరిత్తు, ప్రకృతి వెనక సీటు చూపిస్తూ మన కరుణాకర్కి జూన్ 7వ తారీఖున అదే డేవిస్ స్కూల్కు సంబంధించినటువంటి విద్యార్థుల పేరెంట్స్ తిరిగి కంప్లైంట్ రైజ్ చేశారు, అప్పీల్ చేశారు. ఇప్పటికి తెలిస్తే పెట్టేవాడు కూడా కాదేమో ఆ వీడియో. నిజంగా కరుణాకర్ని మామూలుగా ప్రకృతి దెబ్బే లేదన్నాయి నీకు మాత్రం. మామూలు ఈ విమానం మోత మోగించింది నీకు. నువ్వు 6 పెట్టావు, అదేంటి 7వ తారీఖు అప్పీల్ అయిపోయింది. ఆ రివ్యూ కమిటీ మొత్తానికి తేల్చి చెప్పి జూన్ నెల 20వ తారీఖు 2023లో మరలా తిరిగి బైబిల్ని ఎక్కడ నుంచైతే తీశారో అక్కడే తీసుకెళ్ళి పెట్టారు. అంటే మన కరుణాకర్ని, ప్రపంచాన్ని బైబిల్ ఎక్కిరిస్తూ తొడగొట్టి మీసం తిప్పి ఎక్కడి నుంచి అయితే తీసేశారని సంకలు గుర్తుకున్నారో నోట్లో బెల్లం మొక్కేస్తూ మరలా తిరిగి అక్కడే రాజసింహాసనం మీద కూర్చున్నట్టుగా కూర్చుంది బైబిల్ గ్రంథం. ఇదండి జరిగింది. అంటే ఎర్లీ జూన్లో బైబిల్ తీసేసింది మాత్రం చెప్పారు, కానీ 2 వారాల్లోనే తిరిగి మళ్ళీ అదే డేవిస్ స్కూల్లో తీసుకెళ్లి మళ్ళీ బైబిల్ పెట్టారు. మరి ఇది చెప్పలేదే, ఇది చెప్పరు. ఎందుకంటే హాఫ్ గాలంగా మనం 50-50 గాలం అనమాట. ఈ 50-50 గాలందరూ మరి 50-50 న్యూసే చెప్తారు, 100% న్యూస్ చెప్పరు కదా. అదనమాట సంగతి.